CIs, SIs, uh, all the entire police staff, all home guards, మన మీడియా మిత్రులు అందరికీ నమస్కారం అండి. First of all, I would like to really appreciate the excellent parade that was done today under the leadership of Parade Commander G. Srihari Reddy, RI, Admin. All contingent commanders Ravi Kumar, Prasad, Firoza Fatima, Prem Kumar, Hanumantarao, Isaiah, Grandmaster, చాలా బాగా చాలా మంచి పరేడ్ చేయడం జరిగింది. మై కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద పరేడ్. మన డెకరేషన్ టీమ్ ఆల్సో కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, నాగరాజు, ఎంటైర్ ఏఆర్ అండ్ స్పెషల్ పార్టీ చాలా బాగా నీట్గా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 2.5 years అయింది నేను ఇక్కడ వచ్చి. ఇప్పుడు ఫైనలీ ఆ టైం, ట్రాన్స్ఫర్ టైం విచ్ ఇస్ ఇన్ఎవిటబుల్, అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇది మన సిస్టమ్. ఈ ఎవ్రీ కొన్ని ఇయర్స్ తర్వాత ఒక కొత్త ఆఫీసర్ వస్తారు, కొత్త ప్లేస్కి వచ్చి వెళ్తారు. సో అది మన సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారంగా ఇప్పుడు ఆఫ్టర్ 2 years and 7 months ఇక్కడ నేను జాయిన్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చింది. సో 15th July 2021 నేను నా ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఎస్పీ నేను ప్రకాశం ఎస్పీగా రావడం జరిగింది. అది ఈ టెన్యూర్ నా కోసం చాలా చాలా మెమొరబుల్ ఉంటుంది. ఈ 2 years 7 months పీరియడ్లో మనం చాలా యాజ్ ఎ టీమ్ చాలా అచీవ్ చేసాము. చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్, రకరకాల సిచ్యువేషన్స్ చూడటం జరిగింది, హ్యాండిల్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్లీ. అది ఒక టీమ్ ఎఫర్ట్ వల్లనే ఇవి అన్నీ జరుగుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలక్షన్స్ కూడా చూసాము. మన దగ్గర మున్సిపల్ ఎలక్షన్ జరిగింది 2021లో, 2023లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి. రీసెంట్లీ కూడా కొన్ని బై ఎలక్షన్స్ ఆల్సో జరిగినాయి డిఫరెంట్ లెవెల్స్కి. అవి అన్నీ మనం సక్సెస్ఫుల్గా చేసాము. మన దగ్గర లా అండ్ ఆర్డర్ ఇష్యూలో సైక్లోన్స్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి, దానిలో కూడా మనం చాలా భాగంగా చేసాము. సో దట్ మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో 0 loss to life అలా మనం ఎన్షూర్ చేయడం జరిగింది. మన దగ్గర చాలా విఐపి విజిట్స్ కూడా జరిగినాయి. అరౌండ్ 8 visits బై ఆనరబుల్ సీఎం సార్ కూడా జరిగింది. దానిలో 2 of the visitsలో మన దగ్గర ఓన్లీ 14-15 hours టైం ఉండేది. సడన్గా మనకి నైట్ టైం చెప్పడం జరిగింది, దట్ నెక్స్ట్ టైం విజిట్ ఉంది. అలాంటి పరిస్థితులు కూడా మనం ఎర్రగొండపాలెంలో ప్లస్ అది టంగుటూరు అక్కడ ఈ విజిట్స్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. చాలా పర్ఫెక్షన్గా అందరూ కలిసి పని చేయడం వల్ల చాలా పర్ఫెక్షన్గా జరిగింది. మన దగ్గర బెస్ట్ అచీవ్మెంట్ ఏమైంది, మనం చాలా ఇంపార్టెంట్ కేసెస్కి ప్రయారిటీగా తీసుకొని వాటికి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ టైంలో ఛార్జ్ షీట్ చేసి దానిలో కన్విక్షన్ పడేలాగా మనం అందరం కలిసి చేసాము. ఆ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ వల్ల మన కన్విక్షన్ రేట్ ఎప్పుడూ లేదు, ఇంకా చాలా హై రేట్ ఆఫ్ కన్విక్షన్ మనకి దొరికింది. సో దానిలో మనకి ఒక డెత్ సెంటెన్స్ కూడా లాస్ట్ ఇయర్ జనవరి మంత్లో ఒక చాలా సెన్సేషనల్ కేసు వేరు ఒక 7-year-old పాపకి రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది గిద్దలూరులో. ఆ కేసులో మనం డెత్ పెనల్టీ మన ఎఫర్ట్స్ వల్ల విదిన్ 18 months డెత్ పెనల్టీ కూడా వచ్చింది. సో ఇది నా కోసం అది మోస్ట్ మెమొరబుల్ ఉంటుంది. దట్ నా టైంలోనే కేసు జరిగింది, నా టైంలోనే శిక్ష పడింది. అది నేను ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు. బట్ అందరూ కలిసి పని చేయడం వల్ల, అంత గట్టిగా ట్రై చేయడం వల్లనే ఇది జరిగింది. సో ఇది నేను ఎప్పుడు మర్చిపోను. సిమిలర్లీ మన దగ్గర లైఫ్ ఇంప్రిజన్మెంట్ 18 కేసెస్లో
దాని తర్వాత అదర్ పనిష్మెంట్స్ కూడా అవాయిడ్ చేయడం జరిగింది. దట్ ఆల్సో విత్ ఇన్ లాస్ట్ 2 years. దెన్ చాలా సెన్సేషనల్ కేసెస్ జరిగినాయి. అవి కూడా మనం డిటెక్ట్ చేసాము. బిగినింగ్‌లో ఒకటి కిడ్నాపింగ్ ఆఫ్ 6 day old బేబీ మల్కాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చేయడం జరిగింది. మొత్తం డిస్ట్రిక్ట్ మొబిలైజ్ అయ్యి మనం అల్టిమేట్లీ వి వర్ ఏబుల్ టు ట్రేస్ అవుట్ దట్ బేబీ అండ్ హ్యాండ్ ఓవర్ టు ద మదర్. దాని తర్వాత టంగుటూరులో ఒక డబుల్ మర్డర్ కేసు జరిగింది. ఆ డబుల్ మర్డర్ చాలా సెన్సేషనల్ అయింది. ఒక మదర్ అండ్ డాటర్కి ప్రాపర్టీ కోసం చంపడం జరిగింది. 2 months చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత చాలా చాలా ఇంత నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ మనం ఇంత ఎఫర్ట్ కూడా పెట్టగలుగుతాము. సో ఇంత ప్రొఫెషనల్లీ సిన్సియర్లీ సిస్టమాటిక్లీ వర్కౌట్ చేసి ఆ కేస్ డిటెక్ట్ అయింది అండ్ ఇప్పుడు అది ట్రయల్కి కూడా వచ్చింది అల్టిమేట్లీ ఆ కేస్. ఐఎమ్ షూర్ దట్ కొంత టైంలో దానిలో కూడా మన ఎఫర్ట్స్ ఏమి ఉన్నాయి అవి మనం చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేసాము. దానికి కూడా రిజల్ట్ వస్తుంది. సిమిలర్లీ ఒక కోమరోల్లో కూడా ఒక 11-year-old బాయ్కి అన్యాచురల్ రేప్ చేసి చంపడం జరిగింది. అది కూడా ఒక బాయ్ మిస్సింగ్ కేస్గా ఫస్ట్ రిజిస్టర్ అయ్యి దాని తర్వాత డెడ్ బాడీ ఫైండ్ అయింది. అండ్ మనం చాలా వెతుకొని అది కూడా లాజికల్ కన్క్లూజన్గా తీసుకొని వెళ్ళాము. అది కూడా డిటెక్ట్ అయ్యి ఇప్పుడు ట్రయల్ నడుస్తుంది, లాస్ట్ స్టేజ్లో ఉంది. దాని తర్వాత 2 crores వర్త్ ఐటమ్స్ రాబరీ దొర్నాలలో జరగడం. దాని తర్వాత కొన్ని సింగరాయకొండలో ఒక ఓల్డ్ లేడీ మర్డర్ ఫర్ గేమ్. వెలిగండ్లలో రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఉండే ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు, రాధారెడ్డి మర్డర్ కేసు. దానిలో అల్టిమేట్లీ హస్బెండ్ చంపేశాడు. వీరు మనకి చాలా మిస్లీడ్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది బై ద అక్యూజ్, బట్ అల్టిమేట్లీ వీ వర్ ఏబుల్ టు డిటెక్ట్ ఇట్. సిఎస్పురంలో ఒక బ్రూటల్ మర్డర్ అండ్ కిడ్నాప్ ఆఫ్ 16 months old బేబీ, అది కూడా మనం ట్రాక్ చేసాము. సో ఇలాంటి చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టి చాలా ఇంపార్టెంట్ చాలా సెన్సేషనల్ కేసెస్ మనం టీమ్గా డిటెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం యాక్సిడెంట్స్ మీద కూడా చాలా ఫోకస్ చేసాము. మన కంటిన్యూస్లీ 2021 కంటే 22లో రిడక్షన్ అబ్జర్వ్ చేయడం జరిగింది. 22 కంటే 23లో కూడా రిడక్షన్ జరిగింది. 21లో 1009 యాక్సిడెంట్స్ జరిగినాయి, 22లో 935, 23లో 831. ఆల్ బోత్ ఫేటల్ అండ్ నాన్ ఫేటల్ యాక్సిడెంట్స్లో సిస్టమేటిక్గా రిడక్షన్ అబ్జర్వ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం పబ్లిక్ బెనిఫిట్ కోసం ఒక మిస్సింగ్ మొబైల్ ట్రేసింగ్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది మొబైల్ ఫోన్ పోయి ఎక్కడ వెళ్ళాలి తెలియక వారికి ఏం రెస్పాన్స్ లేక చాలా కష్టంలో ఉండేవాళ్ళు. సో దానికి కూడా ఒక సిస్టమాటిక్ ప్రాపర్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఈ టైంలో మనం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా చాలా పెట్టాము. ఫస్ట్ మనం ఐడిఆర్ యాక్ట్ మీద టార్గెట్ చేయడం జరిగింది. ఐడిఆర్ యాక్ట్ చాలా తగ్గడం జరిగింది. దానిలో పీడీ యాక్ట్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ బ్రీచెస్ కూడా ఉంటే అది కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దానివల్ల ప్రకాశంలో చాలా ఐడిఆర్ యాక్ట్ తగ్గింది. దీని ముందు చాలా మల్కాపూర్ పశ్చిమ ప్రాంతంలో చాలా ఉండేది. ఇప్పుడు ఇట్ హాస్ కమ్ టు వెరీ వెరీ లెస్ అమౌంట్. సిమిలర్లీ ఎన్డీపీఎల్, బీపీఎల్, గ్యాంబ్లింగ్ అన్ని దాంట్లో మనకి చాలా ఇంక్రీజ్ ఉంది ఎన్ఫోర్స్మెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ 21లో ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ 4000 ఉంది, 22లో 11,000 అండ్ 23లో 22,000 కేసెస్ చేయడం జరిగింది. సిమిలర్లీ గ్యాంబ్లింగ్లో కూడా ఇంక్రీజ్ ఉంది. డిపిఎల్, ఎన్పిఎల్ అన్ని కేసెస్ అన్ని ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గాంజా అన్ని దానిలో మనం చాలా గట్టిగా యాక్షన్ తీసుకున్నాము. పీడీ యాక్ట్ ఇంపోజ్ చేసాము. చాలా మందికి జైలు కూడా పంపడం జరిగింది. దాంతోపాటు మనం పబ్లిక్ గ్రీవెన్స్ మీద చాలా ఫోకస్ చేసాము. ఇక్కడ స్పందన పెటిషన్స్కి ప్రాపర్గా రిసీవ్ చేసి వాళ్ళకి లాజికల్ కన్క్లూజన్గా తీసుకొని వెళ్ళడం. సిమిలర్లీ మన పెటిషన్ జేకేసీ ప్రోగ్రామ్ అవి కూడా చాలా ప్రాపర్గా సిస్టమేటిక్గా పర్సీవ్ చేయడం జరిగింది. సో దట్ పబ్లిక్కి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రాపర్ రెస్పాన్స్
రావాలి. అది బేసికలీ ఆ ఐడియాతో మనం ఇలాంటి చాలా సిస్టమాటిక్గా చేసాము. సిమిలర్లీ పోలీస్ వెల్ఫేర్ కోసం కూడా మనం డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మనం ఎవ్రీ ఫ్రైడే ఆల్మోస్ట్ గ్రీవెన్స్ డే కూడా పెట్టడం జరిగింది. ఎనీబడి ఎనీ పోలీస్ ఆఫీసర్, హోమ్ గార్డ్, ఈవెన్ మహిళా పోలీస్ చాలా మంది ఈ ఆపర్చునిటీ వాడారు అండ్ వాళ్ళ ఇష్యూస్ నాకు డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేశారు అండ్ చాలా వరకు మనం అడ్రస్ కూడా చేయగలిగాము. దాని తర్వాత మనం మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఆల్మోస్ట్ 2 times మనం చేసాము. మనం ఏఆర్ పర్సనల్కి మాస్టర్ హెల్త్ చెకప్ కూడా చేయడం జరిగింది. దానిలో కొంతమంది ఈ హైలీ వల్నరబుల్ పర్సన్స్కి ఐడెంటిఫై చేసి వాళ్ళ హెల్త్ మన డాక్టర్ గారి యూనిట్ మెడికల్ ఆఫీసర్ అండ్ ఆర్ఐ వెల్ఫేర్ ఈ స్పెషల్గా మానిటర్ చేయడానికి కూడా మనం స్టార్ట్ చేసాము ఒక సిస్టమ్. రిటైర్డ్ పోలీస్ పర్సనల్కి కూడా మనం వారి కోసం కూడా కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఒక బిల్డింగ్ ప్రెమిసెస్ కూడా ఇక్కడ అలాట్ చేయడం జరిగింది సో దాట్ వాళ్ళకి కొంచెం ఒక రీక్రియేషన్ రూమ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మనం మండల్ లెవెల్ పోలీస్ కమిటీస్ కూడా ప్రిపేర్ చేశాము సో దట్ చాలామంది ఆఫీసర్స్ వాళ్ళ పేరెంట్స్ వేరే చోట్ల ఉంటారు, వైఫ్ వేరే చోట్ల ఉంటుంది, వాళ్ళు డిఫరెంట్ ప్లేస్లో పని చేస్తారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బంది ఉంటే వాళ్ళు కూడా చాలా ప్రాబ్లంలో ఉంటారు. సో మనం ఎక్కడ మండల్ వైజ్ ఏ పరిధిలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి లింకప్ చేయడం జరిగింది సో దట్ మన వాళ్ళు టెన్షన్ లేకుండా వాళ్ళు జాబ్ చేయవచ్చు అండ్ వాళ్ళ పేరెంట్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చూడటానికి మన పోలీస్ స్టేషన్ కూడా బాధ్యత తీసుకుంటుంది. మన డెత్ బెనిఫిట్స్ కూడా చాలా స్పీడీగా డిస్పోజ్ చేయడం జరిగింది. మన చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ వాళ్ళకి కొన్ని సెషన్స్ పెట్టడం, కౌన్సిలింగ్ సెషన్స్ అబౌట్ హౌ టు కాలేజ్లో ఎలా చదవాలి, ప్లస్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం, వాళ్ళు అప్రిషియేట్ చేయడం, ఇలాంటి డిఫరెంట్ చాలా స్టెప్స్ మనం తీసుకున్నాము. మనకి సో ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ఆల్ దిస్ మనకి మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ఈ టైంలో 1-2.5 yearsలో చాలా అవార్డ్స్ కూడా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 years ఇన్ a row మనకి ప్రకాశంకి బెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్స్కి అవార్డ్ చేయడం జరిగింది. 2021 ఇయర్ది వీవీ పాలెం, అప్పుడు వీవీ పాలెం ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉండేది. అండ్ నెక్స్ట్ ఇయర్ హెచ్ఎం పాడు పోలీస్ స్టేషన్కి బెస్ట్ పోలీస్ స్టేషన్గా రికగ్నైజ్ చేయడం జరిగింది ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద డిఫరెంట్ అవార్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ అవార్డ్స్, టెక్నాలజీ సభ అవార్డ్స్, గవర్నెన్స్ నౌ అవార్డ్స్, ఫిక్కీ అవార్డ్స్ on our different systems about road accident reduction, missing mobile tracking, jail release system, మన దిశ మాస్ డ్రైవ్స్, మన మహిళా పోలీస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇవి అన్నీ దానిలో మనకి చాలా రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ సో ఓవరాల్ ఐ ఫీల్ మన 2.5 years చాలా మనం అందరం కలిసి చాలా గట్టిగా పనిచేసాము. దానికి మంచి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. మన ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్కి మంచి పేరు వచ్చింది. అండ్ దీనిలో చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై సీనియర్ ఆఫీసర్స్, మన డీజీ సార్, మన ఐజీ సార్, వాళ్ళ గైడెన్స్లో ఇవి అన్నీ చేయడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. ఎవ్రీ స్టెప్ దే హ్యావ్ గైడెడ్ మీ through which and I have based on their instructions I have given the further guidance. దాని తర్వాత మన కొలీగ్స్, మన ఇక్కడ ఆల్ ఆఫీసర్స్ హియర్, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, అడ్మిన్, ఈఆర్, ఆల్ డిఎస్పీస్, ఎస్డిపిఓస్, all CIs, SIs, all officers and each and every member of the police force, right down to the home guard, even Mahila police. సో మీరు అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా పర్సనల్గా బాధ్యత తీసుకొని పని చేశారు. కాబట్టి వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ ఆల్ దిస్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నేను ఏదైనా చెప్తే మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే ఇట్ ఈస్ యూజ్లెస్.
ఇట్ విల్ నాట్ లీడ్ టు ఎనీ రిజల్ట్. బట్ చాలా ప్రొఫెషనల్గా పనిచేయడం జరిగింది, నేను నోటీస్ చేస్తున్నాను. అందుకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ అవర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ చాలా డెడికేటెడ్ ఉన్నారు, చాలా సిన్సియర్ ఉన్నారు. అండ్ వాళ్ళ రోల్ అది వాళ్ళు ప్లే చేశారు. అది చిన్న రోల్ ఉండొచ్చు, పెద్ద రోల్ ఉండొచ్చు. రియల్గా చాలా డెడికేషన్గా పనిచేయడం వల్లనే ఇఫ్ నాకు కొంచెం మంచి పేరు ఉంటే దానికి అన్ని క్రెడిట్ మన పోలీస్ ఫోర్స్కి, ఎంటైర్ పోలీస్ ఫోర్స్కి వెళ్తుంది. దాని తర్వాత మన ఆఫీసర్స్ అండ్ మెన్ ఎవ్రీ వీక్లో, నాట్ జస్ట్ లా అండ్ ఆర్డర్ ఆర్ సంథింగ్ స్పెషల్ బ్రాంచ్ ఉండొచ్చు, డిసిఆర్బి, దిశ, సిసిఎస్, ట్రాఫిక్, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్స్, ఏఆర్, హోమ్ గార్డ్స్, ఎంటైర్ హోమ్ గార్డ్ సెక్షన్, all officers, my DPO staff, each and every person has made their contribution and mark in the service to the people. Then I would also like to thank some other departments with whom we have closely worked. Firstly, Collector Garu, Mana Dinesh Kumar Garu, Danmundu Praveen Kumar Garu. వీళ్ళతో పాటు చాలా మంచి కోఆర్డినేషన్లో మనం పని చేసాము. సో దానివల్ల ఎంటైర్ డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ కూడా చాలా కోఆర్డినేటెడ్గా జరిగింది. అది ఎప్పుడు మనం చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ సిచ్యువేషన్స్ లైక్ బందోబస్త్, ఇప్పుడు వివిఐపి విజిట్స్లో, సైక్లోన్ అప్పుడు చాలా కోఆర్డినేటెడ్గా మనం వర్క్ చేసాము. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కలెక్టర్ గారు, joint collectors who have been there, all the other revenue staff, all other department staff, particularly SEV, because SEV కూడా దానికి అడిషనల్ డైరెక్టర్గా ఎక్స్ ఆఫీషియో ఎస్పీ ఉంటారు. సో వాళ్ళతో కూడా చాలా క్లోజ్గా పనిచేయడం జరిగింది. చాలా మంచి ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది ఎస్ఈబి ద్వారా కూడా. So I would like to thank, plus prosecution department also led by DV prosecution garu. So prosecution మన కన్విక్షన్స్ ఏం క్లియర్ చేస్తున్నాము, దాంట్లో ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. రిమైనింగ్ మన జ్యుడిషియరీ, మన డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు, వాళ్ళతో కూడా చాలా డిఫరెంట్ ఫోరమ్స్లో ఇంటరాక్ట్ చేసి కలిసి పనిచేయడం జరిగింది. I would also like to thank the press and media. 2.5 years చాలా సహకరించారు. మనం పని చేస్తున్నాము, అది హైలైట్ ప్రెస్ అండ్ మీడియా వల్ల అవుతుంది. ప్రెస్ అండ్ మీడియా ఇన్ కోఆర్డినేషన్ విత్ అవర్ పిఆర్ఓ, ఫోటోగ్రాఫర్స్, కెమెరా స్టాఫ్, ఆల్ ఆఫ్ దెమ్. సో థ్యాంక్ యూ. దెన్ వెరీ ఇంపార్టెంట్, I would like to thank my family members, బికాస్ ఒక ఆఫీసర్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉండాలి. పర్టికులర్లీ మన పోలీస్ ప్రొఫెషన్లో వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం చాలా మెంటల్ స్ట్రెస్లో, మెంటల్ డిఫికల్టీలో ఉంటాము. వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. సో నా ఫ్యామిలీ మెంబర్స్, నా హస్బెండ్ శ్రీ వకుల్ మింటల్ గారు, ఎస్పీ బాపట్ల, నా మదర్ ఇన్లో, ఫాదర్ ఇన్లో, వాళ్ళు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఎప్పుడు నాకు ఇబ్బంది లేకుండా చూశారు. పర్టికులర్లీ మై మదర్ ఇన్లో, ఫాదర్ ఇన్లో, టూ ఆర్ లైక్ మై పేరెంట్స్ ఓన్లీ. అండ్ లాస్ట్, పబ్లిక్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ చాలా బాగా కోఆపరేట్ చేశారు. నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేను వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ చేసేదాన్ని. స్పందన కార్యక్రమంలో, డిఫరెంట్ అదర్ ఫోరమ్స్లో చాలా మంచి నాకు ఇన్ఫర్మేషన్, ఫీడ్బ్యాక్ డైరెక్ట్గా పబ్లిక్ నుంచి వచ్చింది ఇంత టైంలో. ప్లస్ మనం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు కూడా చాలా సహకరిస్తారు. సో నా ఇది నాది ఒక చాలా మెమొరబుల్ టెన్యూర్. ఇది నా ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఎస్పీ కాబట్టి నేను ఎప్పుడు మర్చిపోయాను. సో ఒంగోలు నా హార్ట్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఎప్పుడు, ఒంగోలు టౌన్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కోసం. అండ్ ఇంత సక్సెస్ఫుల్ టెన్యూర్ కోసం అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి
Thank you so much for the cooperation and the love and the support which I have received from everybody of you. అండ్ ఇప్పుడు మన కమింగ్ టైమ్స్ కొన్ని కొంచెం టెస్టింగ్ టైమ్స్ ఉంటాయి కాబట్టి బికాస్ మన డెమోక్రసీది మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎలక్షన్లో పోలీస్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో చాలా మంచి టీం ఉంది. మంచి ఆఫీసర్స్ కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ ఆఫీసర్స్ పోస్ట్ చేయడం జరిగింది. మన హెడ్ క్వార్టర్ చాలా స్ట్రాంగ్ ఉంది. చాలా ఎక్సలెంట్ ఆఫీసర్ ఉన్నారు ఇప్పుడు ప్రకాశంలో. సో ఐఎమ్ షూర్ దట్ చాలా బాగా చేస్తారు మీరు అందరూ. సక్సెస్ఫుల్గా ఫ్రీ ఫేర్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా ప్రకాశంలో అవుతాయి. సో అండ్ ప్లస్ remaining any other goals which are there after elections. I am sure that Prakasham District Police will keep on achieving all the goals, all the dreams and aspirations of each and every one of you will come true. Please convey my regards to the entire district force. అందరికీ నా థ్యాంక్స్ పర్సనల్గా చెప్పండి, అది నా రిక్వెస్ట్ ఆల్ ఆఫీసర్స్. ఎవ్రీ పోలీస్ స్టేషన్లో నా ఎవ్రీ యూనిట్లో నా థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ విదౌట్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ ఎంటైర్ ఫోర్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్. ప్లస్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ పని చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. యాజ్ ఐ సైడ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా పోలీస్ పని చేయలేకపోతారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ది కూడా చాలా సపోర్ట్ ఉంది, దానివల్లనే మీరు అందరూ పని చేస్తున్నారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా థ్యాంక్స్ చెప్పాలి. ఇట్ ఈస్ వెన్ an excellent tenure over here and I will never forget this. Thank you so much.